ఇక్కడ మనకు కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి నవీన్ అన్న ఈజీగా గెలిచిపోతాడు. అంటే నవీన్ అన్నకు కొంచెం నేర చరిత్ర ఉంది. రౌడీ షీటర్ అది ఇది అని చెప్పి చాలా ప్రచారం నడుస్తా ఉంది సోషల్ మీడియాలో గాని, బయట చూసుకుంటే గాని చాలా వరకు. సో లేదు వినండి, ఇది ఎట్లా అంటే మనకు అపోజిషన్ వాళ్ళు ప్రపంగండ చేస్తున్నారు. నవీన్ అన్న మీద ఎటువంటి నేర చరిత్ర లేదు. ఆయన మంచి వ్యక్తి. ఆయన చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా చాలా సోషల్ సర్వీస్ చేసిర్రు. కానీ అప్పుడు ఆ టైంలలో ఆయనకు ఒక రౌడీ షీటర్ అనే ముద్ర వేసిర్రు తప్ప అట్లాంటి వ్యక్తులు కాదు. వాళ్ళు ఏదైనా చిన్నగా సహాయం అడగడానికి వెళ్తే వాళ్ళు ఎవరిని కాదనకుండా సాయం చేసిన వ్యక్తి. అట్లాంటి మంచి వ్యక్తి మీద వీళ్ళు నేరస్తులు అనడం చాలా తప్పు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చిందో, గ్యారెంటీ ఇచ్చిందో ఇప్పటి వరకు అమలు కాలేదు. అంతా జనాలను మభ్యపెడుతున్నారు. రెండేళ్ల నుంచి ఇది చూడని ఢిల్లీ చూడని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఎన్నికలనే వచ్చి అంత ప్రచారం చేస్తా ఉన్నారు. అంతా జనాలను మభ్యపెడుతున్నారని చెప్తాం. అయితే నేను ఏమంటానంటే అపోజిషన్ వాళ్ళని మాతో పాటు రమ్మంటాం. ఇప్పుడు మేము ఆల్రెడీ బూత్ మ్యాపింగ్ చెప్తున్నాం. ప్రతి ఇంటింటికి వెళ్తున్నాము. వాళ్ళని కనుక్కుంటున్నాం. అమ్మ మీకు గ్యాస్ సిలిండర్ 500లకు వస్తుందా? అమ్మ మీకు ఫ్రీ బస్ వస్తుందా? అమ్మ మీకు సన్న బియ్యం వస్తుందా? ఇవన్నీ మేము వాళ్ళని కనుక్కుంటూ ఉంటుంటే వాళ్ళు అన్న మాకు వస్తున్నాయి మంచిగా, ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుందని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలు నారాజులో ఉన్నారు. నారాజులో ఎవరు ఉన్నారంటే కేవలం బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాత్రమే నారాజులో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పప్పులు ఉడకట్లేవు కాబట్టి. అంటే ఏంటన్నా అసలు నవీన్ అన్న ఏంటి, ఆయన నేపథ్యం ఏంటి, ఆయన ఎలాంటి వారు? నవీన్ అన్న ఇప్పుడే మీకు చెప్పినా కదా, మంచి వ్యక్తి, లోకల్ క్యాండిడేట్, ప్రజలు అందరికీ అవైలబుల్ ఉండే వ్యక్తి. మీకు రాత్రి ఎప్పుడైనా మీరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాకు ఆయన ప్రజలలో చేరుకొని వాళ్ళకు హెల్ప్ చేసినట్టు వ్యక్తి. ఆ ధీమాతో మేము ముందుకు వెళ్తున్నాం. దాంతో పాటు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేస్తూ ఉంది కాబట్టి, అభివృద్ధి పనులు చేస్తుంది కాబట్టి కంపల్సరీ ప్రజలు కాంగ్రెస్ తరఫున అటు నవీన్ అన్న తరఫున సపోర్ట్ ఉంటారని నమ్మకం.